మనం బైబిల్ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా చదువుతూ ఉంటుంటే ప్రతి సందర్భము కూడా ఆల్రెడీ మనం చదివేసిన సందర్భమే అయినా ఒక్కొక్కసారి ఒక్కొక్క సందర్భం, మనకు తెలిసిన సందర్భం మనతో మాట్లాడేటటువంటి విధానం ఒకలా ఉంటుంది. ఒక్కొక్కసారి మనకు తెలిసిన సందర్భమే మనకున్నటువంటి పరిస్థితిని బట్టి అది మనతో మాట్లాడినటువంటి విధానం కానీ, అది మనల్ని ధైర్యపరిచేటటువంటి విధానం కానీ మనం ఆలోచిస్తున్నప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఈ వాక్యాన్ని నేను చాలాసార్లు చదివాను కదా, కానీ ఈరోజు ఏంటి నాకు ఇలా అర్థమవుతుంది, దీంట్లో ఇంత భాగం దాగుందా అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఇందుకు ఈ మాట చెప్తున్నానంటే, వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాకున్నటువంటి పరిస్థితిని బట్టి, నాకున్నటువంటి మైండ్ సెట్ని బట్టి, ఆ రోజు నేను ఉన్నటువంటి స్థితిని బట్టి ఎప్పుడు చదివేటటువంటి ఒక వాక్య భాగము ఎంతో ధైర్యపరిచింది. మనందరికీ తెలిసిందే ఆ వాక్యం. ఎవరి సందర్భం అంటే అది మనం చదువుతూ ఉన్నప్పుడు అర్థమవుతూ ఉంటుంది. నాకు అనిపించింది అది చదువుతున్నప్పుడు, ఒక 15 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక కుర్రోడికి అసలు ఇంత ధైర్యం ఎలా వచ్చింది? అంతకుముందు ఏమాత్రం అనుభవం లేనటువంటి ఒక చిన్న పిల్లవాడికి, 15 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక యవ్వనస్తుడికి అంత పెద్ద ధైర్యం ఎలా వచ్చిందబ్బా అని నాకు అనిపించింది. అలా ధ్యానిస్తూ ఉండగా దాన్ని బట్టి ఎంతో ధైర్యం కలిగింది నాకు. అటువంటి ఒక విషయాన్ని ఈరోజు మనం పరిశీలిద్దాము. అది అందరికీ తెలిసినటువంటి సందర్భమే. ఏంటా సందర్భం అంటే, దావీదు గారు ఎవరిని ఓడించారు? గొలియాతుని కొట్టడం. చూద్దాం ఒకసారి ఆ మాట. మొదటి సమూయేలు గ్రంథము, సమూయేలు గారు రాసినటువంటి మొదటి గ్రంథము. బహుధైర్యాన్ని ఇచ్చేటటువంటి సందర్భాలు ఇవన్నీ. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 32వ వచనం చదువుదాం. 17వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 32వ వచనము. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడనైన నేను వానితో పోట్లాడుదనని దావీదు సౌలుతో అనగా, సౌలు అంటున్నారంట, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యం నుండి యుద్ధాభ్యాసము చేసిన వాడని దావీదుతో అనెను. 50వ వచనం కూడా చూద్దాం. దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. వాడు బోర్లా పడగా దావీదు పరిగెత్తిపోయి ఫిలిష్తీయుని మీద నిలుచుండి వాని కత్తి వరదూసి దానితో వాని చంపి వాని తలను తెగనెరికెను. ఫిలిష్తీయులు తమ శూరుడు చచ్చుట చూచి పారిపోయిరి. మనం చదువుకున్న సందర్భం ప్రతి ఒక్కరికి తెలిసిందే. మన సండే స్కూల్ అప్పటి నుంచి కూడా ఈ సందర్భం మనందరికీ కూడా తెలిసినటువంటి సందర్భమే. మనకి అందరికీ సుపరిచితమైనటువంటి సందర్భం ఇది. ఎన్నోసార్లు మనం చదువుకుని ఉంటాము. కానీ జాగ్రత్తగా మనం పరిశీలించుకుంటూ వెళ్తే, ఈ దావీదు గారు గొలియాతుని కొట్టే టైంకి ఆయన వయసు ఎంతయ్యా అంటే ఇంచుమించుగా 15 సంవత్సరాలు. 15 సంవత్సరాలు ఉన్నటువంటి ఆ బిడ్డతో అంటున్నారు సౌలు గారు 33వ వచనం, ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వారితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసినవాడు, నువ్వు బాలుడవి. ఇది 32వ వచనంలో, 33వ వచనంలో మనం చూసినటువంటి మాట. కానీ 50 వచ్చేసరికి ఏమైంది? దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడైపోయాడంట. 32వ వచనం చూసేసరికేమో నీకు బలము చాలదు అని అంటున్నటువంటి సౌలు. 50వ వచనం వచ్చేసరికి ఏమంటున్నారంటే అతని కంటే బలాఢ్యుడైపోయాడంట. ఏంటి ఈయనకి బలం రావడానికి కారణం ఏంటి అని కనుక మనం జాగ్రత్తగా ఆలోచించుకుంటూ వెళ్తే, ఈ 15 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ యవ్వనస్తుడికి, మన భాషలో చెప్పాలంటే 15 సంవత్సరాలు ఉన్న ఈ కుర్రోడికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది, ఇంత బలం ఎలా వచ్చింది అని మనం ఆలోచించుకుంటూ వెళ్తే, యుద్ధం చేయడానికి వెళ్తున్నారు దావీదు గారు. వేస్తున్న ప్రతి అడుగు కూడా ఎలా వేస్తున్నాడంటే ఈయన
ఎంతో ధైర్యంతో, ఒక కాన్ఫిడెన్స్ ఆయనలో. ఏలా లోయలో యుద్ధం జరుగుతుంది, ఆ లోయలోకి ఈయన దిగుతున్నాడు. వేస్తున్న ప్రతి అడుగు కూడా విశ్వాసంతోనే అడిగేస్తున్నాడు. తిరుగుతున్నాడు మొత్తం అంతా. తిరుగుతా ఏం చేస్తున్నాడంటే, అసలు ఈయన ఇక్కడికి వచ్చింది ఎందుకంటే తన తండ్రి ఆజ్ఞ చొప్పున నీ అన్నయ్యలు యుద్ధం చేయడానికి వెళ్ళారు, వాళ్ళు తినడానికి గోధుమలు ఇవన్నీ కూడా పట్టుకెళ్ళి, రొట్టెలు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవి, జున్నుగడ్డలు కూడా ఇవి, సహస్రాధిపతి ఉంటాడు వాళ్ళ మీద, వాళ్ళకు ఆయనకు కూడా తినడానికి ఇవి అని ఏం చేస్తారంటే దావీదు గారిని పంపుతారు. తండ్రి ఆజ్ఞ చొప్పున ఎక్కడికి వెళ్తాడు ఈయన? యుద్ధం జరుగుతున్నటువంటి స్థలానికి వెళ్తాడు. యుద్ధం జరుగుతున్న స్థలానికి వెళ్తున్నప్పుడు ఆయన అక్కడ జరుగుతున్న సందర్భం ఏంటి అంటే, ఫిలిష్తీయుడు వచ్చి ఇక్కడ ఉన్న సైన్యాన్ని వెక్కిరిస్తూ ఉంటాడు. వెక్కిరిస్తూ ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా భయపడుతూ ఉంటారు. భయం వలన కొన్ని వందల మంది ఉన్నటువంటి సైన్యం లేదా వేల మంది ఉన్నటువంటి సైన్యం ఒక్కడిని చూసి భయపడుతుంది. ఆ ఒక్కడిని చూసి భయపడుతున్నటువంటి ఆ సైన్యంతో ఈయన అంటున్నారు, రాజు ఏమిస్తానన్నాడు ఈయన్ని చంపడానికి? ఎదురుగుండా ఎవడున్నాడు అన్నది ఈయన ఆలోచించుకుంటులా. అసలు ఈయన్ని చంపితే వచ్చేటటువంటి గిఫ్ట్ ఏంటి అని ఆలోచిస్తున్నాడు. స్థిరమైనటువంటి విశ్వాసంతో ముందుకు సాగుతున్నాడు. ఏ మాత్రం భయం లేకుండా. ఎదురుగుండా ఎంతమంది ఉన్నారు ఈయనకి అనవసరం. ఈయనకి కనపడుతుందల్లా ఒకటే, నేను అతన్ని జయిస్తే, అతన్ని ఓడిస్తే, ఆ గొలియాతుని చంపితే నాకు వచ్చేదేంటి? భయం లేదు ఈయనకి. భయం లేకుండా ఒక స్థిరమైనటువంటి విశ్వాసంతో అడుగు వేస్తున్నాడు ఈయన. విచిత్రం ఏంటంటే, యుద్ధ రంగంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ దావీదుకి, బాలుడైనటువంటి ఈ దావీదుకి అసలు యుద్ధం ఎలా జరుగుతుందో అన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఈయనకి లేదు. యుద్ధంలో ఉన్నటువంటి రూల్స్ ఏంటి, వాటి రెగ్యులేషన్స్ ఏంటి అనేది ఏమీ ఈయనకి తెలియదు. ఈయన మనసులో ఉన్నదల్లా ఒకటే, ఈయన్ని జయిస్తే నాకు వచ్చేది ఏంటి? ఈడెవడు మనల్ని తృణీకరించడానికి? జీవము గల దేవుని యొక్క సైన్యాన్ని తృణీకరించడానికి ఈ సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుడు ఎవడు అని అంటున్నారు తప్ప, ఆడి ఎత్తెంత, ఆడి బలం ఎంత, వాడి దగ్గర ఉన్నటువంటి ఖడ్గం ఎలాంటిది, ఎంత యుద్ధశూరుడు, ఆడి ఎక్స్పీరియన్స్ ఎంత అన్నది ఏమాత్రం ఈయనకి అర్థం కావట్లేదు. ఒకటి ఈయనకి అర్థమవుతుంది, జీవము గల దేవుని యొక్క సంఘాన్ని తృణీకరించడానికి ఈ ఫిలిష్తీయుడు ఎవడు? ధైర్యం. ఈ 15 సంవత్సరాలు ఉన్నటువంటి ఈ కుర్రాడిలో ధైర్యం ఏంటి అంటే ఒక్కటే ఒక ధైర్యము. రోమాపత్రిక 8వ అధ్యాయం, రోమాపత్రిక 8వ అధ్యాయం 31వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 31వ వచనం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఎవరు మన పక్షమునుండగా? దేవుడే మన పక్షముండగా మనకి విరోధి ఎవడు? ఈ ఒక్క ధైర్యము ఆ కుర్రోడిని నడిపిస్తుంది. ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేదు, యుద్ధంలో ప్రావీణ్యత లేదు. కానీ ఈయనకి ప్రావీణ్యత ఎందులో ఉంది? ఈయనకి ఎక్స్పీరియన్స్ ఎందులో ఉంది? గొర్రెలు కాచుకోవడంలో ఈయనకి ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ సంబంధం లేకుండా ఈయన వెళ్తున్నాడు యుద్ధం చేయడానికి. తన ఎదురుగుండా ఉన్నటువంటి సవాలును స్వీకరించడానికి వెళ్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే అసలు యుద్ధం చేయడానికి దావీదు గారి దగ్గర శక్తి ఉందా? అంత పెద్ద యుద్ధశూరుడితో యుద్ధం చేయడానికి దావీదు గారికి ఏమైనా శక్తి ఉందా అని ఆలోచిస్తే నీకు ఏమాత్రము శక్తి లేదు. కానీ ఎవరిని బట్టి ధైర్యం వహిస్తున్నాడు ఈయన? దేవుడే నా పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆయన జీవితంలో ఒక సవాలు ఎదురైంది. ఆ సవాలు ఈయన వయసుకు తగినది కాదు. ఆయన జీవితంలో ఒక సమస్య ఎదురవుతుంది. ఆ సమస్య ఈయన వయసుకి, ఈయన బలానికి సంబంధించినటువంటి లేదా సరితూగినటువంటి సవాలు కాదు. వయసు చిన్నది, బలము తక్కువ. ఎదురుగుండా ఉన్నటువంటి సమస్య మాత్రం పెద్దది. ఎదురుగున్నటువంటి సవాలు మాత్రం చాలా చాలా పెద్దది. మన జీవితంలో కూడా ఒక విశ్వాసిగా మనం ముందుకు సాగుతున్నప్పుడు మన జీవితంలో కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన జీవన ప్రయాణంలో ఖచ్చితంగా కొన్ని సవాళ్ళు మనకి ఎదురవుతూ ఉంటాయి. అది మన వయసుకి తగినది కాకపోయినా లేదా మన వయసుకి మించినది కూడా మన జీవితంలో ఒక్కొక్కసారి మనకి ఎదురవుతూ ఉంటాయి.
ఆ విషయాన్ని ఇక్కడ దావీదు గారి ద్వారా మనకు గుర్తు చేస్తున్నాడు దేవుడు. మన జీవిత ప్రయాణంలో ఒక్కొక్కసారి కొన్ని సమస్యల ద్వారా మనం వెళ్తూ ఉంటాం. ఒకరికి ఉన్నటువంటి సమస్య వేరే వాళ్ళకు ఉండకపోవచ్చు, వేరే వాళ్ళ సమస్య మనది కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ప్రతి ఒక్కరము కూడా సమస్యల గుండా మనందరము కూడా ప్రయాణం చేసేటటువంటి పరిస్థితి అందరి జీవితంలో వస్తుంది. ఇప్పుడే రావచ్చు, కొంచెం లేటుగా రావచ్చు, కానీ అందరి జీవితంలో కష్టాలు అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఎక్కడ కూడా చతికిలు పడిపోవట్లేదు. నా ఎదురుగుండా ఎంత పెద్ద సమస్య ఉంది, ఎలాగ నేను ఇప్పుడు జయించాలి అన్నది ఏమాత్రం ఆలోచించట్లా. ముందుకు సాగిపోతున్నాడు. ఎవరిని బట్టి సాగిపోతున్నాడు అయ్యా అంటే దేవుణ్ణి బట్టి సాగిపోతున్నాడు. నా బలము చాలకపోవచ్చు, నా వయసు చాలకపోవచ్చు, నా శక్తి చాలకపోవచ్చు, అన్నిటికీ మించినటువంటి శక్తి కలిగినటువంటి దేవుడు నాకున్నాడు. సైన్యములకు అధిపతి అయిన దేవుడే నాకున్నాడు. ఆయన అన్నిటిని కూడా చూసుకుంటాడు. అదే ధైర్యం ఆయన నిలబెట్టింది. అదే ధైర్యం ఈయన ముందుకు నడిపిస్తుంది. ఆయన ముందు ఎంత పెద్ద సమస్య ఉన్నా ఆ సమస్యను ఆయన చూడట్లేదు. నాకు తోడుగా ఉన్నటువంటి నా దేవుడు నన్ను ఆదుకుంటాడు, ఈ యుద్ధంలో నన్ను గెలిపిస్తాడు. ఖచ్చితంగా మనందరి జీవితాల్లో ఖచ్చితంగా శ్రమలు వస్తాయి. ఇది భయపెట్టడానికి దేవుడు చెప్తున్న మాట కాదు, జాగ్రత్త పరచడానికి దేవుడు చెప్తున్న మాట, మనల్ని సిద్ధం చేయడానికి దేవుడు చెప్తున్నటువంటి మాట. యోహాను సువార్త 16వ అధ్యాయము, యోహాను సువార్త 33వ వచనం. 16వ అధ్యాయము 33వ వచనం. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు చెప్తున్నాను. మిమ్మల్ని భయపెట్టాలని కాదు నేను చెప్తుంది, మీకు సమాధానం కలగాలి సమస్య వచ్చినప్పుడు అన్న విషయం కోసం నేను మీకు ఈ మాటలు చెప్తున్నాను. ఏంటి ఆ మాటలు అంటే, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకోవడానికి నేను ఈ మాటలు చెప్తున్నాను. నేను లోకమును జయించి ఉన్నాను, మీరు కూడా ఖచ్చితంగా లోకాన్ని జయిస్తారు. ఎప్పుడు జయిస్తారంటే ధైర్యంగా ఉన్నప్పుడు. ఏ సమస్య మన ముందున్నా, ఏ అనారోగ్యం మనల్ని నిలబడి చేస్తున్నా, మనం ఏది విడిచిపెట్టకూడదు, ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. పిరికితనం అస్సలు మన జీవితంలో మనము రానివ్వకూడదు. పిరికి వాళ్ళంటే దేవుడికి చాలా అసహ్యం. దేవుడికి అగ్నిగుండంలో వేసే వారి లిస్టులో ఎవరున్నారయ్యా అంటే పిరికి వారు ఉన్నారు. కాబట్టి పిరికితనం దేవుడు మనకి ఇవ్వలేదు. ధైర్యపరిచేటటువంటి ఆత్మే దేవుడు మనకి ఇచ్చాడు. అందుకే చెప్తున్నాను, మీకు సమాధానం కలిగేటట్లు ఈ మాటలు చెప్తున్నాను. లోకంలో మీకు ఖచ్చితంగా శ్రమలు అనేవి వస్తాయి. ఒక్కొక్కరికి ఒక్కో సమస్య రావచ్చు, ఒక్కొక్కరికి ఒక్క శ్రమ రావచ్చు. కొంతమందికి బలహీనత వాళ్ళని నిలబడి చేయి ఉండొచ్చు. కొంతమంది కుటుంబాలను ఆర్థిక పరిస్థితులు అనే సమస్య వేధిస్తూ ఉండొచ్చు. కొంతమంది జీవితాల్లో మార్పు లేని బిడ్డలు వాళ్ళ మనస్సును కృంగదీసేటటువంటి పరిస్థితులు వచ్చి ఉండొచ్చు. శ్రమల పాలైపోయినటువంటి జీవితాలు ఉండొచ్చు. వ్యసనాల బారి పడిపోయినటువంటి కుమారులు తల్లిదండ్రుల మనసులను బాధ పెడతా ఉండొచ్చు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి శ్రమలు. అర్థం చేసుకునేటటువంటి భర్త దొరకకపోవచ్చు, అర్థం చేసుకునేటటువంటి భార్య దొరకకపోవచ్చు, అర్థం చేసుకునేటటువంటి పిల్లలు దొరకకపోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఏ సమస్య నీ ముందున్నా ఏమాత్రము ధైర్యాన్ని నువ్వు విడిచిపెట్టకు. సమస్యని ముందున్నప్పుడు ఏమాత్రం మనము జంకకూడదు. ఇంకొక ప్రాముఖ్యమైన విషయం, సమస్య మన ఇంటిలో ఉన్నప్పుడు ఏమాత్రము ఒకరి మీద ఒకరు మనము సనుగోకూడదు. సమస్యలు వచ్చినప్పుడు మనం చేయవలసినటువంటి పద్ధతిని కూడా దేవుడు చెప్పాడు. ఇశ్రాయేలీల యొక్క జీవితంలో ఇశ్రాయేలీలు కనాను ప్రయాణం చేస్తున్నారు, అరణ్య మార్గం గుండా ప్రయాణిస్తున్నారు. వాళ్ళ జీవితాల్ని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఆ సమయంలోనే ఆనందం కలిగింది, వెంటనే వాళ్ళకి మళ్ళీ దుఃఖం వచ్చింది. మళ్ళీ ఆ దుఃఖంలో నుండి దేవుడు విడిపించాడు. ఆకలి వేసినప్పుడు దేవుడు ఏం చేశాడు? మన్నాను కురిపించి వాళ్ళని పోషించాడు. దాహం వేసినప్పుడు కూడా ఏం చేశాడు దేవుడు? నీ బండ నుంచి నీళ్ళని తీసుకొచ్చాడు దేవుడు. ప్రతి విషయంలోనూ ఆయన్ని పోషించాడు. అలాగే వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు వాళ్ళకి దేవుడు ఏం చేశాడు? సహాయంగా ఉన్నాడు. కానీ ఇశ్రాయేలీయులు చేసినటువంటి కొన్ని తప్పులు మన జీవితంలో మనము చేయకూడదు. వాళ్ళకి సమస్య వచ్చింది, ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు విపరీతమైనటువంటి దాహం వేసింది. తాగడానికి అరణ్యంలో ఎక్కడ నీళ్ళు, చుట్టూ ఏమున్నాయంటే రాళ్ళు రప్పలు ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తున్నారంటే నిర్గమాకాండం 17వ అధ్యాయము
నిర్గమాకాండం 17వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చూద్దాము. అక్కడ ప్రజలు నీళ్లు లేక 17వ అధ్యాయం 3 అక్కడ ప్రజలు నీళ్లు లేక దప్పుకొని మోషే మీద సనుగుచు, ఇదెందుకు? మమ్మను మా పిల్లలను మా పశువులను దప్పిచేత చంపుటకు ఐగుప్తు నుండి ఇక్కడికి తీసుకుని వచ్చి తిరనిరి. అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయదను? కొంతసేపటికి నన్ను రాళ్ళు కొట్టి చంపుదురని. నేను ఏమైందంటే, ఇశ్రాయేలీయులు ప్రయాణమై వెళ్తూ వెళ్తూ ఏం చేస్తున్నారంటే, చాలా దాహం వేస్తుంది. దాహం వేస్తున్నప్పుడు వాళ్ళు తాగడానికి నీళ్లు లేవు. సమస్య వచ్చింది. ఎక్కడ చుట్టూ చూసినా కానీ సమస్యకి పరిష్కారం వీళ్ళ కళ్ళకి కనబడట్లా. మన కుటుంబాల్లో కూడా ఒక్కొక్కసారి మన కుటుంబాల్లో మన ప్రమేయం లేకుండానే కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు వచ్చినప్పుడు మనమేం చేయాలంటే ఒకళ్ళ మీద ఒకళ్ళను నిందించుకోవాలి. అంతేనా? ఈ సమస్య నీ వల్లే వచ్చింది, నేను చెయ్యొద్దన్న పని చేసావు కాబట్టి ఈరోజు మన పరిస్థితి ఎలా అయింది అని మనం ఒకళ్ళ మీద ఒకళ్ళు సనుగుకోవాలి అని చెప్తున్నాడు దేవుడు. సమస్య వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనము సనగకూడదు. నీ వల్లే వచ్చింది, నీ వల్లే వచ్చింది, నీ వల్లే వచ్చింది. ఒకళ్ళ మీద ఒకళ్ళ మనం మాట్లాడుకుంటే వాదన పెరుగుతుంది తప్ప సమస్యకి పరిష్కారం దొరకదు. ఉన్న సమస్యకి ఇంకొక సమస్య కలుగుతుంది తప్ప ఉన్న సమస్య నుంచి విడుదల అనేది మనకి రాదు. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సమస్య ఏ కుటుంబంలో ఉంటుందో లేదా సనుగుడు ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబాన్ని ఎవరు ఏలుబడి చేస్తారా అంటే సంహారక దూత ఏలుబడి చేస్తుంది. ఏదో సమస్య వచ్చింది, ఏదో మాట అనుకున్నారు. మాట వరకే ఉంటుందా? చేయి చేసుకునే వరకు వెళ్తుందా? చెప్పాలి. ఆ సనుగుడు ఏం చేస్తుందయ్యా అంటే ఉన్న సమస్యని ఏం చేస్తుంది? ఇంకా విస్తరిస్తుంది, ఇంకా సమస్య ఇంకా ఎక్కువయ్యేటట్టుగా చేస్తుంది. ఎప్పుడు కూడా సమస్య మన ఇంట్లో ఉన్నప్పుడు, శ్రమ మన ఇంట్లో ఉన్నప్పుడు, కష్టం మన ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా సనగకూడదు. సనుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే మోషేను కూడా చంపడానికి వెనకాల, మోషేను కూడా చంపడానికి ఈయన వెనకాలేదంటే ఇక్కడ వాళ్ళు. మన కుటుంబాల్లో కూడా సమస్య వచ్చినప్పుడు దెబ్బలాడుకోవడం మొదలు పెడితే, ఒకళ్ళనొకళ్ళు మనం తిట్టుకోవడం మొదలు పెడితే ఆ తిట్లు ఎక్కడి వరకు దారి తీస్తాయి అంటే ఒకళ్ళ ప్రాణాలు ఒకళ్ళు తీసుకోవడానికి కూడా వెనకాడు. కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఎక్కడ సమస్యని మనం ఛేదించాలన్నటువంటి ఆలోచన చేయాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా సమస్యని పెద్దని చేసేవాడుగా ఉండకూడదు, సమస్యని ఛేదించేవాడుగానే క్రైస్తవుడు ఉండాలి. వీళ్ళందరూ సనుగుతుంటే మోషే మాత్రం ఏం చేస్తున్నాడంట? అప్పుడు మోషే యెహోవాకు మొరపెట్టుచు, ఈ ప్రజలను నేనేమి చేయదను? కొంతసేపటికి నన్ను రాళ్లతో కొట్టి చంపుదురని నేను. అందుకు యెహోవా, నీవు ఇశ్రాయేలీయుల పెద్దల్లో కొందరిని తీసుకుని ప్రజలకు ముందుగా పొమ్ము. నీవు నదిని కొట్టిన నీ కర్రను చేత పట్టుకుని, ఇదిగో ఇక్కడ హోరేబులోని బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచేదని. నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయటకు తీరిన నేను మోషేతో సెలవీయగా. సరిపోద్ది. సనుగుతున్న వాళ్ళకి సమస్యకి పరిష్కారం ఎక్కడుందో తెలియలేదు, కానీ ప్రార్థించిన వాడికి సమస్యకి పరిష్కారం ఎక్కడుందో తెలిసింది. మన కుటుంబాల్లో కూడా సనుగుడు ఉన్నప్పుడు సమస్యకి పరిష్కారం ఎక్కడా దొరకదు. ఎప్పుడైతే సమస్య మన ఎదురుగున్నప్పుడు మనం ప్రార్థిస్తామో ఆ సమయంలో మాత్రమే మనకేం దొరుకుద్ది? సమాధానం దొరుకుద్ది. ఒక ఆశ్చర్యకరమైనటువంటి సమాధానం ఇక్కడ వీళ్ళకి దొరికింది. అసలు మనకు తెలిసినటువంటి విషయం ఏంటంటే, అసలు ఎక్కడన్నా రాళ్ళు ఎక్కువ ఉన్న చోట నీళ్లు పడతాయా? రాళ్ళు ఎక్కువగా ఉన్న చోట అసలు బోరు పడుతుందా? పడదు. కానీ సమస్యకి ఆశ్చర్యకరమైనటువంటి సమాధానాన్ని దేవుడు చూపించాడు. ఎక్కడి నుంచి చూపించాడంటే, అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేని దాంట్లో నుంచి దేవుడు ఏం చేశాడు? సమాధానాన్ని చూపించాడు. అసలు బండలో నుండి నీళ్ళు వస్తాయా? ఎక్కడ కూడా బండలో నుంచి నీళ్లు రావు. కానీ దేవుడు ఎలాంటి వాడే అంటే అసాధ్యాన్ని కూడా సాధ్యము చేసేటటువంటి దేవుడు. వాళ్ళు ఊహించుండ్రు, మన పక్కనే బండ ఉందా, అందులో నుంచి నీళ్ళు వస్తాయా, దీనికోసమా మనం కొట్టుకున్నది. ఎప్పుడు బయలుపడింది? అది ప్రార్థించినప్పుడు బయలుపడింది. మన కుటుంబాల్లో కూడా కొన్ని సమస్యలకి పరిష్కారాలు ఎలా ఉంటాయంటే, దీనికోసమా మన ఇద్దరం గొడవ పడింది అనుకున్న సందర్భాలు భార్యాభర్తల జీవితాల్లో ఉంటాయో ఉండవా?
పాపం సమస్య ఎదురుగున్నప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందించుకుంటారు. సమస్యకి పరిష్కారం ఆలోచించినప్పుడు అర్థమవుద్ది, ఇంతకాలం ఈ చిన్న విషయం కోసమా మన ఇద్దరం కొట్టుకుంది, మన ఇద్దరు మాట పెరిగింది ఇంత చిన్న విషయం కోసమా, ఇదంతా ఎప్పుడు బయలుపడింది అంటే కుటుంబం అంతా మోకాళ్ళేసి ప్రార్థన చేసినప్పుడు సమస్యకి పరిష్కారం కనపడుతుంది. సనగడం వల్ల ఏమాత్రం పరిష్కారం కనపడదు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సమస్య, ఒకరి సమస్య ఇంకొకరికి ఉండదు, వేరే వాళ్ళ సమస్య వేరే వాళ్ళకి ఉండదు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క గొలియాతు ఉంటానే ఉంటాడు. ఈరోజు మనకి ఇక్కడ వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో మనల్ని ఏలుబడి చేస్తున్నటువంటి లేదా మనల్ని భయపెడుతున్నటువంటి గొలియాతు ఏ రూపంలో ఉండొచ్చో మనందరి హృదయాలకి తెలుసు. ఈరోజు మనల్ని ఏలుబడి చేస్తున్నటువంటి ఆ ఫిలిస్తీయుడు ఎవరైనా ఉంటే దేవుడు వాక్యం అంటుంది, ఆ ఫిలిస్తీయుని బట్టి మీ హృదయాలు కృంగ నిమిత్తము లేదు. మీ హృదయాల్ని ఏలుబడి చేస్తున్నటువంటి ఆ ఫిలిస్తీయుని బట్టి మీ హృదయాలు ఏమాత్రం కుంగవలసినటువంటి అవసరం లేదు. కానీ మనం ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి మనల్ని సమస్యలు ఏలుబడి చేస్తున్నప్పుడు దేవుణ్ణి కూడా మనము వదిలేస్తాము, ప్రార్థించడమే మర్చిపోతాము. నేను ఎంత ప్రార్థించినా కానీ నాకు సమాధానం రావట్లేదు, ఇంకెందుకు నేను ప్రార్థించడం, ఏముందని నేను ప్రార్థించాలి, ఎంత నేను ప్రార్థిస్తున్నాను. బైబిల్ గ్రంథంలో కూడా ఒక ఆయన అలా అనుకున్నాడంట. చూద్దాం ఒకసారి. కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 77వ అధ్యాయము 10వ వచనం, 77వ అధ్యాయము 10వ వచనం, కీర్తనల గ్రంథం. అందుకు నేను ఇలాగనుకుంటుని, ఇలా అనుకున్నాడంట ఒక భక్తుడు. ఏమనంటే, మహోన్నతిని దక్షిణ హస్తము మార్పు పొందినని అనుకొనుటకు నాకు కలిగిన శ్రమయే కారణము. నిజం చెప్పండి, ఇటువంటి మనసు మనకు కూడా వస్తుందా రాదా? మనకు కలిగిన శ్రమను బట్టి దేవుడు ఎందుకో నన్ను చిన్న చూపు చూసున్నాడు అని అనిపించుంటుందా? అనిపించదు. నేను ఎంత ప్రార్థన చేస్తానని ఎవరికి నా జీవితంలో నేను హాని చేయలేదు కదా, పైపెచ్చి నా అనుకున్న వాళ్ళకి నేను మేలు చేసుకుంటానే వచ్చాను కదా, ఏంటి నా జీవితంలో ఈ సమస్య, దేవుడు ఎందుకు నా మీద చిన్న చూపు చూస్తున్నాడు, నా కుటుంబాన్ని చిన్న చూపు చూస్తున్నాడు అని మనకు కలిగిన శ్రమను బట్టి మనం అనుకుని ఉండమా? ఖచ్చితంగా ఫస్ట్ శ్రమ వచ్చినప్పుడు తేరగా దొరికేది ఎవరైనా ఉన్నారంటే ఎవరైనా దేవుడే. మనకు సమస్య వచ్చినప్పుడు లేదా మనకి ఎవరి మీద కోపం వచ్చినప్పుడు తేరగా ఉండేది ఎవరు? దేవుడే. సంఘంలో ఒక వ్యక్తితో మనకు విభేదం ఉంది, ఫస్ట్ మనకు ఎవరి మీద కోపం వస్తుంది? దేవుడి మీద కోపం వస్తుంది. ఆ విరోధాన్ని బట్టి మనం ఎవరికి దూరం అయిపోతాం? సన్నిధికి రావడం మానేస్తాం. నీకు సమస్య వచ్చింది ఎవరితోనూ? నీ పక్కన ఉన్నటువంటి నీ సాటి అనే సహోదరుడు. అదే దేవుడు అంటున్నాడు, నువ్వు బలులు అర్పిస్తున్నప్పుడు ఒకవేళ మార్గములో ఉన్నప్పుడు నీకు ఎవరితోనైనా విభేదం ఉందని నీకు తెలిస్తే నువ్వు బలివ్వడం మానేసి సమాధాన పడమంటే మనం డైరెక్ట్ దేన్ని మానేస్తాము? బలివ్వడం కాదు, మందిరానికి రావడమే మానేస్తాం. దేవుడు అదా చెప్పింది, సమాధాన పడమంటున్నాడు, మందిరాన్ని ఏమాత్రము విడిచిపెట్టొద్దు అని అంటున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే చాలా సునాయాసంగా మందిరాన్ని మనం ఏం చేస్తాము? మానేస్తాం. ఎవరిని బట్టి, ఎవరితో మనకు సమాధానం లేదో వాళ్ళని బట్టి మనం మందిరాన్ని ఏం చేస్తాము? విడిచిపెట్టేస్తాం. ఎందుకంటే మనందరికీ చీపుగా కనపడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ లోకంలో ఎవరు? దేవుడే. మొట్టమొదట ఎవరి మీద నెపం మోపేద్దాము అనుకున్న లిస్టులో ఫస్ట్ ఎవరుంటారు? దేవుడే ఉంటాడు. చాలా సునాయాసంగా ఆయన మీద మనం నేరం మోపేస్తాము. న్యాయాధిపతి అయినటువంటి దేవుడి మీద మనం ఏం చేస్తామంటే అన్యాయపు తీర్పులు మనం తీరుస్తాం. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను తిట్టుకున్నా పర్లేదు, నువ్వు నన్ను విడిచిపెట్టేసినా పర్లేదు, నువ్వు నన్ను ఏమనుకున్నా పర్లేదు, నువ్వు నాకు కావాలి, నేను నిన్ను ఏర్పరచుకుంటుని అని అన్నాడు దేవుడు. నీ పేరు పెట్టి నేను పిలుచుకున్నాను, నువ్వు నాకు దూరం అయిపోతే నేను ఏమాత్రము కూడా సహించేవాడిని కాదు, బాధపడతాను. అందుకే ఆయన కోపపడిన వెంటనే ఏం చూపిస్తాడంటే ఆయన వాత్సల్యత చూపిస్తాడు. దావీదు గారి జీవితంలో ఎదురైనటువంటి సమస్య ఏంటి? మా దేశానికి వచ్చినటువంటి ఈ దుస్థితి ఏంటి?
మమ్మల్ని దేవుడు నడిపిస్తున్నాడు కదా, మేము దేవుని జనాంగమని కదా మాకు పెట్టబడినటువంటి పేరు. మాకు ఈ సమస్యలేంటి, దేవుడు ఏమైపోయాడు అని ఎక్కడన్నా ఆయన మీద నెపం మోపిన సందర్భం మనకు కనపడ్డదా? మొదటి సమూయేలు 17వ అధ్యాయంలో పైపెచ్చి ఈయన అంటున్న మాట ఏంటి అంటే ఒకసారి చూద్దాము. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము అంటున్నాడు 32వ వచనంలో, ఈ ఫిలిస్తీని బట్టి ఎవని మనసును కృంగ నిమిత్తం లేదు, మీ దాసుడిని నేను వాడితో పోట్లాడతానని అన్నప్పుడు 34వ వచనంలో, అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, నీ దాసుడినైనా నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రెను ఎత్తుకుపోయింది. నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెని విడిపించి తిని అని అంటూ 37వ వచనంకి వచ్చేసరికి చెప్తున్నాడు, సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను రక్షించెను. ఎక్స్పీరియన్స్ చెప్తున్నాడు ఈయన. అంతకుముందు దేవుడు నా జీవితంలో చేసినటువంటి కార్యం ఏంటో ఒక్కసారి విను. సౌలు గారితో చెప్తున్నారు, నా ఎత్తుని బట్టి కానీ నా వయసును బట్టి కానీ మీరు ఏమాత్రం భయపడద్దు, నా బ్యాక్గ్రౌండ్ చెప్తాను వినండి, దేవుడు నాకు చేసినటువంటి కార్యాన్ని చెప్తాను వినండి. నేను గొర్రెల్ని మేపుచుండగా సింహం వచ్చింది, ఎలుగుబంటి వచ్చింది, నేను పారిపోలా. పైపెచ్చి నేను పారిపోవడం కన్నా వాటిని తరిమి పట్టుకుని చంపాను. అది చంపడానికి నాకు ధైర్యాన్ని ఇచ్చినటువంటి నా దేవుడే ఇప్పుడు కూడా నాకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఫిలిస్తీన్ దేశం వచ్చింది, దేవుని జనాంగాన్ని నాశనం చేయాలని చూస్తుంది. శత్రు దేశం ఇప్పుడు దేవుని రాజ్యాన్ని నాశనం చేయాలని చూస్తుంది. ఆ శత్రు దేశంలో నుంచి వచ్చాడు ఒకడు, వచ్చి వెక్కిరిస్తున్నాడు దేవుడి జనాంగాన్ని, ఎగతాళి చేస్తున్నాడు దేవుడి జనాంగాన్ని. దీన్ని బట్టి మన జీవితంలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈరోజు మనల్ని ఏలుబడి చేస్తున్నటువంటి ఆ ఫిలిస్తీయుడి లాంటి సమస్యలు ఒక్కొక్కసారి మనల్ని వెక్కిరిస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి మనల్ని నిందిస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి మనల్ని లేనిపోని మాటలతో బాధ పెడుతూ ఉంటాయి. ఏ మాత్రము కూడా మనం ధైర్యాన్ని విడవలసిన పని లేదు, ఎక్కడ కూడా బాధపడవలసినటువంటి అవసరం లేదు. దావీదు గారు అంటున్నాడు, వాడు ఎంత నిందించినా, వాడు ఎంత ఎగతాళి చేసినా మనల్ని, నేను ఏమాత్రం వాటిని పట్టించుకోను, వెళ్ళి వాడితో నేను పోరాడతా. చతికిలు పడిపోవాల సమస్య వచ్చినప్పుడు లేచి నిలబడ్డాడు. లేచి నిలబడి వెళ్ళి యుద్ధానికి సిద్ధమయ్యి చంపడానికి బయలుదేరుతున్నాడు, సమస్యని ఛేదించడానికి బయలుదేరి వెళ్తున్నాడు దావీదు గారు. ఈరోజు ఏ సమస్య మన కుటుంబంలో ఈరోజు మనల్ని నిలబడి చేస్తుంది? ఏ ఫిలిస్తీయుడు నిన్ను నిందిస్తున్నాడు? ఆ ఫిలిస్తీయుడు నీ జీవితంలో ఎన్ని విధాలుగా అయినా ఉండొచ్చు. నిన్ను ఎక్కిరిస్తూ ఉండొచ్చు, నిన్ను ఎగతాళి చేస్తూ ఉండొచ్చు, నువ్వు ఎంతమందిని ప్రేమగా ఆదరిస్తున్నా కానీ నిన్ను మాత్రము వాళ్ళు చీదరించుకుంటూ ఉండొచ్చు. అవేమీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఈరోజు నీ జీవితంలో నీకున్నటువంటి సమస్య కానీ, నీకు వచ్చినటువంటి కష్టం కానీ, దాన్ని బట్టి నిన్ను ఎవరైనా నిందిస్తుంటే, నిన్ను అర్థం చేసుకుంటలేదని చెప్పి నువ్వు భోజనం మానేసి కూర్చుంటూ ఉంటే, అంటున్నాడు దేవుడు, ఒక ప్రవక్త కూడా అలాగే బాధతో భోజనం మానేసి కూర్చున్నాడంట. చూద్దాం ఆయన జీవితం కూడా. రెండవ రాజుల గ్రంథము 18వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 18వ అధ్యాయము. ఎవరా ప్రవక్త అంటే ఏలియా గారు. ఏంటి ఈయన ప్రొఫైల్ ఏంటి? 18వ అధ్యాయము 22వ వచనం, మా దేవుడు అయిన యెహోవాను మేము నమ్ముకొనుచున్నామని మీరు మాతో చెప్పుదురేమో. యెరూషలేమందున్న క్షమించాలి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడినే శేషించి ఉన్నాను, అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. ఏంటి ఈయన ప్రొఫైల్ ఏంటి?
దేవుడి కొరకు నిలబడేటటువంటి మనుషులు ఈయన ఒక్కడే ఉన్నారు. కానీ ఆ ఎదురుగుండా సమస్య ఎంతమంది ఉన్నారు? 450 మంది ఉన్నారు. ఇది ఈయన ప్రొఫైల్. ఈయన ప్రొఫైల్ అయితే ఏం చేస్తాడంటే ఈ 450 మందిని కూడా ఈయన ఏం చేస్తాడంటే చంపేస్తాడు. ఎవరు? ఏలియా గారు. ఒక్కడే ఎంతమందిని చంపాడు? ఎంతమందిని చంపారు ఈయన? 450 మందిని చంపాడు. ధైర్యం కలిగినవాడా, ధైర్యం లేనివాడా? ధైర్యం కలిగినవాడు. ఈ ధైర్యం కలిగిన వాడికి కూడా ఒక సమస్య వచ్చేసరికి భయపడ్డాడు. ఏంటా సమస్య అంటే, ఏలియా చేసిందంతా ప్రవక్తలందరినీ, బయలు ప్రవక్తలందరినీ చంపించేశాడన్న విషయం యెజెబెలుకి తెలిసింది. యెజెబెలుకి తెలిసిన వెంటనే 19వ అధ్యాయం 2వ వచనం, యెజెబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించెను. రేపీ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణం వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలగచేయును గాక. సరిపోద్దు. భయపెడుతుంది శత్రువు. ఇదిగో ఈరోజు నువ్వు 450 మంది ప్రవక్తలను చంపావు కదా, రేపొద్దున్న ఈ టైంకి నీ ప్రాణం ఆ 450 మందిలో ఒకరి ప్రాణంలాగా అయిపోద్ది, నువ్వు కూడా నా చేతిలో చస్తావు అని భయపెట్టినప్పుడు ఇంత ధైర్యం కలిగినటువంటి ఈ ఏలియా గారు చూడండి ఏం కోరుకుంటున్నారో. 6వ అధ్యాయం, అతడు చూచినంతలో 4వ వచనం కూడా చూద్దాం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోకి పోయి ఒక బదరీ వృక్షము కింద కూర్చుండి, మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఏమీ ఎక్కువ వాడిని కాదు, ఇంత మట్టుకు చాలు, నా ప్రాణము తీసుకునుము అని ప్రార్థన చేశాను. ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు ఈయన? ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు? సమస్య వచ్చింది, నీ ప్రాణాన్ని నేను తీసేస్తాను అని చెప్పి యెజెబెలు అంటుంది. ఈయన అంటున్నాడు, నువ్వు నా ప్రాణం తీసుకో, ఇంతవరకు చాలు నా జీవితంలో జరిగింది, ఇంక నేను ఈ సమస్యలను భరించలేను, ఈ కష్టాలను నేను భరించలేను, నేను ఈ భూమి మీద ఉండడం కంటే చనిపోవడమే మేలు. ఒకవేళ ఈ కుటుంబంలో, మన కుటుంబాల్లో వచ్చిన సమస్యలను బట్టి ఈ అప్పుల బాధ నేను భరించడం కంటే నేను ఏదో ఒకటి తాగి నా ప్రాణం నేను తీసుకుంటే బాగుండు. ఇంకో ఇన్ని అవమానాలు నేను భరించడం కంటే నా అనుకున్న వాళ్ళు నన్ను ప్రేమించడం అనేసి నన్ను నిందించడం మొదలుపెట్టారు, ఎవడు నన్ను పట్టించుకుంటలేదు అని ఒకవేళ మరణాపేక్ష కలిగినటువంటి మనసులో ఒకవేళ నువ్వు ఈరోజు కూర్చుని ఉంటే అంటున్నాడు దేవుడు, భోజనం మానేసి మనసును వికారం చేసుకుని మనసుకి ఏమాత్రం ధైర్యం ఇవ్వకుండా ఒకవేళ కృంగిపోయినటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఈరోజు నువ్వు ఉంటే నీతో అంటున్నాడు, ఆనాడు ఏలియాతో అన్నటువంటి దేవుడే నీతో అంటున్నాడు. 7వ వచనంలో, 6వ వచనం, అతడు చూచినంతలో అతని దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ళ బుడ్డియు కనపడెను, గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత 2వ మారు వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు లేచి భోజనం చేసి భోజనం బలం చేత 40 రాత్రింబగలు ప్రయాణం చేసి దేవుని పర్వతమని పెట్టబడిన హోరేబునకు వచ్చిన అంటున్నాడు దేవుడు. ఏ సమస్యతో ఒకవేళ ఈరోజు నువ్వు కన్నీరు కార్చి భోజనం మానేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావా అంటున్నాడు దేవుడు. ఏలియా లే, ఎంతసేపు నువ్వు ఇలాగ బాధతో తలదించుకుని నువ్వు ఏడుస్తూ ఉంటావు, భోజనం మానేసి ఎందుకు కూర్చుని ఉంటావు? లే, భోజనం చేయి, నీ ముందు నేను ఇంకా పెద్ద ప్రయాణాన్ని పెట్టాను, శక్తిని పొందు. నీతో కూడా దేవుడు అంటున్నాడు, ఎంతకాలం ఇలా ఏడుస్తా కూర్చుంటావు, ఎంతకాలం ఇలా బాధపడతా కూర్చుంటావు, ఎంతకాలం ఈ సమస్యలు నాకు చుట్టుముట్టేసి అని నువ్వు కన్నీరు కారుస్తూ భోజనం మానేసి ఒంటరి దానిలో కుమిలిపోతావు. దేవుడు అంటున్నాడు, లేచి నిలబడి భోజనం చేసి నీకు శక్తికి మించిన ప్రయాణాన్ని నీకు సిద్ధం చేశాను, నడువు, ప్రయాణం చెయ్యి, నీ జీవితంలో నీకు ఎదురవుతున్న సమస్యల కోసం పోరాడు, ఆ పోరాడడానికి శక్తిని పొందు, ఆత్మీయ ఆహారాన్ని భుజించు, వాక్యం అనే ఆహారాన్ని నువ్వు భుజించి శక్తిని పొంది నువ్వు ముందుకు సాగు, నీ వెనకాల నేనున్నాను. దావీదు గారికి తోడై ఉన్నటువంటి దేవుడు ఈరోజు మనకు తోడై ఉండడా? దావీదు గారు దేవుని బట్టి ధైర్యపడినటువంటి సందర్భం మనకు ధైర్యాన్ని పుట్టించట్లేదా?
దేవుడే యుద్ధాన్ని చూసుకుంటాడు, నేను నామమాత్రంగా నా పని నేను చేసుకుని పోతాను అన్నటువంటి దావీదు మనకు కనపడుతున్నాడు కదా. మనకున్నటువంటి సమస్యలను బట్టి మనం ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడే ఉండి నీరు గారిపోతుంటే దేవుడు బాధపడ్డా, నీకు నేను కదా తోడై ఉన్నది, నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయకుండా ఉంటే నేను నీకు సమాధానాన్ని సహాయాన్ని ఎలా ఇస్తా? దావీదు గారు ఆ చిన్న వయసులో ఉన్నటువంటి ఆ 15 ఏళ్ల కుర్రాడు మనకిస్తున్నటువంటి ధైర్యం, నేనే నా శక్తికి మించినటువంటి యుద్ధాన్ని చేయడానికి ముందుకు సాగుతుంటే నన్ను బట్టి మీరు ధైర్యం తెచ్చుకుని మీ ఎదురుగుండా ఈరోజు ఎటువంటి ఫిలిస్తీయుడు ఉన్నాడో దాన్ని ఛేదించడానికి బయలుదేరండి అని అంటున్నాడు. బయలుదేరుతున్నాడు దావీదు గారు. బయలుదేరుతూ యుద్ధపు లోయలోకి దిగుతున్నాడు. చూద్దాం ఒకసారి ఆ మాట. యుద్ధపు లోయలోకి దిగుతూ వెళ్తున్నాడు. ఏది పట్టుకుని వెళ్తున్నాడు ఈయన? సౌలు తన దగ్గర ఉన్న ఆయుధాలన్నిటిని దావీదు గారికి ధరించాడు. ధరించినప్పుడు అవేమీ ఆయనకు అవసరం లేదన్నాడు. ఆయన పట్టుకెళ్ళినటువంటి ఆయుధం ఏంటి అంటే 40వ వచనం, 17వ అధ్యాయం 1 సమూయేలు 40వ వచనం. తన కర్ర చేత పట్టుకుని ఏటి లోయలో నుండి 5 నున్నటి రాళ్లను ఏరుకుని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని వడిసెలతో చేత పట్టుకుని ఆ ఫిలిస్తీయుని చేరువకు పోయాను. వెళ్తున్నాడు ఫిలిస్తీయుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఎక్కిరిస్తున్నాడంట. మన శత్రువులకి ఏ పని ఉండదు. మనం బాధలో కృంగిపోతున్నప్పుడు ఏడిపిస్తారు, లేచి నిలబడి దాన్ని సవాలుగా స్వీకరించి ముందుకు సాగుతున్నప్పుడు కూడా ఎక్కిరిస్తాడు. అటువంటి సందర్భాలు లేవంటారు మన జీవితంలో. మనం కృంగిపోయినప్పుడు ఎక్కిరిస్తారు, మనం లేచి నిలబడి ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఎక్కిరించే జనాంగం ఖచ్చితంగా ఉంటారు. ఎక్కిరిస్తున్నాడు. ఏమంటే, నా దగ్గరికి నువ్వు కర్ర పట్టుకుని వస్తున్నావు, నేనేమన్నా కుక్కను అనుకున్నావా అని వాళ్ళ దేవతల పేరిట ఏం చేస్తున్నాడు? దావీదుని శపించడం మొదలుపెట్టారు. నేనేమన్నా కుక్కను అనుకున్నావా అని అన్నప్పుడు ఈయన అన్నాడు, కుక్క చావే చేస్తావు అని అన్నాడు. అంటే అంత డైరెక్ట్గా అనలేదు, అదే మాట వచ్చేటట్టుగా అన్నారు. నేనేమన్నా కుక్కను అనుకున్నావా, కుక్క చావే చేస్తావు నువ్వు అని అన్నాడు దావీదు గారు. ఆయుధాలు పట్టుకుని వస్తున్నాడు. ఆయుధాలు పట్టుకుని వస్తూ ఇంకొక ఆయుధం ఆయన ఎంచుకున్నది ఏంటి అంటే కృంగదీస్తున్నాడు. శత్రువు ఒక్కొక్కసారి మన జీవితంలో కత్తి పట్టుకునే రాదు, కత్తి లాంటి మాటలు పట్టుకుని వస్తుంది. మన జీవితంలో ఎదురవుతున్నటువంటి ఫిలిస్తీయుల ఆయుధాలు ఏంటయ్యా అంటే మనల్ని కృంగదీయడమే వాళ్ళ ఆయుధాలు, మన ధైర్యాన్ని చెరపడమే వాళ్ళ ఆయుధాలు. బహుశా ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు దారిలో పాట పాడుకుని ఉండొచ్చు. ఈయన ఏం ఆలోచిస్తూ ఉండొచ్చు అంటే, రేపు పొద్దున్న దేవుడు నాకు ఈ కార్యాన్ని చేస్తాడు కదా, నా జీవితంలో ఈ ఫిలిస్తీయుడి మీద నాకు విజయాన్ని ఇస్తాడు కదా, దేవుడి యొక్క ఔన్నత్యాన్ని నేను ఎలా వర్ణించాలి అని ఆలోచించుకుంటూ వెళ్ళుంటాడు ఈయన. నేను అనుకుంటా ఉంటా, బహుశా ఈ ప్రయాణంలో అంటే ఏ ప్రయాణంలో? గొలియాతుని కొట్టడానికి వెళ్తున్నటువంటి ఈ జర్నీలో లోయలోకి దిగి గొలియాతు దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ ప్రయాణంలో బహుశా ఆయన అనుకుని ఉండొచ్చు. ఏమనుకుని ఉండొచ్చు అంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. బహుశా ఈయన ఆలోచించుకుని ఉండొచ్చు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడదు. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డి కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అనుకుంటూ ఉండొచ్చు. కర్ర కదా ఈయన పట్టుకెళ్ళింది. కర్ర పట్టుకుని వెళ్తున్నప్పుడు నేను కుక్కను అనుకున్నావా అని ఈయన అనుకుని ఉండొచ్చు. బహుశా దావీదు గారు అనుకుని ఉండొచ్చు ఏంటంటే, ఒరే నా చేతిలో నీ కర్రే కనపడుతుంది, ఇది ఎవరి కర్ర? ఇది దేవుని యొక్క దుడ్డు కర్ర, ఇది ఆ దండమే నన్ను ఆదరిస్తుంది. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది. బహుశా ఇది ఎలా రాయాలా అని ఆలోచిస్తూ ఉండొచ్చు ఆయన యుద్ధానికి వెళ్తున్నప్పుడు. ఎందుకు? దేవుడు ఎలాగన్నా నాకు విజయాన్ని ఇస్తాడు. ఇప్పుడు ఆయన నాకు విజయం ఇచ్చిన తర్వాత ఆయన గురించి నేను ఎలా కీర్తించాలి, ఆయన ఔన్నత్యాన్ని నేను ఎలా జీవించాలి, ఆయన నాకు కలగజేసినటువంటి విజయాన్ని నేను
ఎలా చూపించాలని బహుశా ఆ ఫిలిస్తీయుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈయన ఆలోచించుకుంటూ ఉండొచ్చు ఈ కీర్తనని. లేదా 27వ కీర్తన కూడా చూద్దాం. యెహోవా నాకు వెలుగును రక్షణ వినై ఉన్నాడు, నేను ఎవ్వరికి భయపడదని. ఎవడీడు నా ఎదురుగుండా ఉన్నది? ఈడెవడు అసలు ఆ జీవము గల దేవుడి సంఘాన్ని తృణీకరించడానికి, దేవుడి రక్తంలో కడగబడినటువంటి నన్ను తృణీకరించడానికి వీడెవడు? ఎవరన్నా నిందిస్తుంటే వాడితో వాదం పెట్టుకోవాల్సిన లేదు. మన మనసులో మనం అనుకొచ్చి ఎవడీడు నన్ను నిందించడానికి, వీడికి భయపడవలసినటువంటి అవసరం ఏంటి? నా యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? నా శరీర మాంసమును తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదికి వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి. నాకు బహుధైర్యాన్ని పుట్టించినటువంటి మాట 3వ వచనం. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును. ధైర్యాన్ని పుట్టించేటటువంటి మాట దావీదు గారిని బట్టి. నా మీదకి దండు దిగిన నా హృదయం ఏమాత్రం భయపడదు, యుద్ధమే నా మీదకి రేగినా నేను ధైర్యాన్ని విడవను. దావీదు గారి ధైర్యం ఇది. ఫిలిస్తీయుడు ఎవడు నన్ను తృణీకరించడానికి, నా దేవుడి సంఘాన్ని తృణీకరించడానికి ఈ ఫిలిస్తీయుడు ఎవడు? సమస్య ఎదురుగా ఉన్నప్పుడు స్పందించేటటువంటి విధానం. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలోనూ సమస్యనిస్తాడు. శ్రమ, లోకంలో శ్రమ మీకు కలుగుతుందని సాక్షాత్తు ఎవరు చెప్పారు? యేసుక్రీస్తు వారే చెప్పారు యోహాను సువార్తలో. మీకు సమాధానం కలగడానికి ఈ మాట చెప్తున్నాను, కానీ మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీకు ధైర్యం తేవడానికి నేను ఈ మాటలు చెప్తున్నాను. దావీదు గారి జీవితంలో ఎలాగైతే ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగాడో దావీదు గారు, ఆయన బట్టి ధైర్యపడాలి మనం. కొన్ని సమస్యలు, కొన్ని ప్రెజర్స్, కొన్ని సమాధానం లేనటువంటి పరిస్థితులు, గందరగోళమైపోయినటువంటి పరిస్థితులు. ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోతుంది? మనశ్శాంతిగా జీవితాన్ని వెళ్ళబుచ్చుదామంటే ఎక్కడ మనశ్శాంతి ఉండట్లేదు ఏంటి అని బాధపడుతున్న వాళ్ళకి ఈ 15 ఏళ్ల కుర్రాడిస్తున్నటువంటి ధైర్యం. యెహోవా నా పక్షమునుండగా నేను ఎవరికి భయపడతాను, ఆయనే నా ప్రాణదుర్గము, నా ప్రాణాన్ని కాపాడేవాడు. ఎవరి పట్ల నేను భయపడతాను? ఎవరికి నేను భయపడాల్సిన అవసరం ఉంది? నా దేవునికి తప్ప. యుద్ధమే నా మీదకు వచ్చిన, యుద్ధపు చేసే దండే నా మీదకు వచ్చిన, యుద్ధమే నా జీవితంలో రేగిన, నా మనస్సే ఒక యుద్ధపు భూమిగా మారుతున్నా ఏమాత్రము నేను భయపడను. దేవుడు అందరికీ కష్టాలని ఇస్తాడు, వెంటనే సుఖాన్ని కూడా ఇస్తాడు. ప్రసంగి గ్రంథం 7:14. సుఖదినమునందు సుఖముగా ఉండుము, ఆపద్దినమునందు కూర్చుని ఏడుము అనుందా? యోచించుము, తాము చనిపోయిన తరువాత జరుగు దానిని నరులు తెలుసుకొనకుండినట్లు దేవుడు సుఖదుఖములను జతపరిచి ఉన్నాడు. సుఖదుఖాలను జతపరిచి ఉన్నాడు. ఒక భక్తుడు రాసిన పాట ఉంటుంది, ఎంత బాగుంటుందంటే ఆ పాట. ఏంటి ఆ పాట అంటే, క్రైస్తవ జీవితమే పోరాటము, బ్రతకడానికెందుకింత ఆరాటము, శ్రమలే లేకుంటే క్రైస్తవుడే కాదు, హింసలు లేకుంటే పరలోకం రాదు, కష్టాల కలిమిలో ఇబ్బందుల కొలిమిలో పరీక్షించును నిన్ను దేవుడు, పరీక్షించును నిన్ను దేవుడు. బ్రతుకు బండికి సుఖదుఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన వరాలు. ఏ చక్రం లేకుండా బండి పోవునా,
ఏ చక్రం లేకుండా బండి పోవునా, సుఖ దుఃఖాలు లేక బ్రతుకు సాగునా, నీ బ్రతుకు సాగునా. బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరచిన వరాలు. సుఖ దుఃఖాలను ఏం చేశాడంటే దేవుడు జతపరిచాడు. నీ జీవితం అంతా సుఖమే ఉంటే నీ బ్రతుకు బండి సాగుతుందా? సాగదు. బ్రతుకంతా దుఃఖాలే ఉంటే బ్రతుకు బండి సాగుతుందా? సాగదు. రెండు కలిపితేనే సాగుతుంది. అదే దేవుడు చెప్పినటువంటి మాట. దేవుడు జతపరిచినటువంటి చక్రాలే సుఖ దుఃఖాలు. ఆ సుఖం మన ముందున్నప్పుడు సంతోషించాలి, ఆపద్దినం మన ముందున్నప్పుడు యోచించాలి, ధైర్యాన్ని తెచ్చుకోవాలి, జయించాలన్నటువంటి కసి రావాలి. ఎవరి మధ్య నేను అవమానించబడ్డానో వాళ్ళ మధ్య నేను, నా కుటుంబం, నా పిల్లలు కూడా తల ఎత్తుకునేటట్టుగా చేసుకోవాలి. నా కుటుంబాన్ని ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు గారు ఎవడీడు తృణీకరించడానికి మా సైన్యాన్ని, ధైర్యపడ్డాడు, ముందుకు సాగాడు. కృంగదీసే ఆయుధాలతో వస్తున్నటువంటి గొలియాతును, బాధ పెట్టే మాటలతో వస్తున్నటువంటి గొలియాతును, హృదయానికి వేదన కలిగించే మాటలు వదులుతున్నటువంటి, బాణాలు వదులుతున్నటువంటి ఆ గొలియాతును ఒకే ఒక్క రాయితో ఏం చేశాడు? నుదిటి మీద కొట్టాడు. ఈరోజు మన జీవితంలో ఉన్నటువంటి గొలియాతుల్ని కూడా కొట్టడానికి మనకు ఒక రాయి కావాలి. ఆ బండ క్రీస్తే. ఆ క్రీస్తుని గనక మనం ధరించుకోగలిగితే, ఆ ధైర్యం మనం పొందుకోగలిగితే, దేవుణ్ణి బట్టి ధైర్యంగా మనం ముందుకు సాగగలిగితే, ఏ సమస్య కూడా మనల్ని ఏమాత్రము కూడా, ఒక రకంగా మన భాషలో చెప్పాలంటే మన వెంట్రుక కూడా పీకలేదు. దేవుడు అట్టి ధన్యత, అట్టి ధైర్యము ఈ వాక్యం వింటున్న మన అందరికీ దయచేసి మన జీవితాల్లో ఆయన కార్యాన్ని దేవుడు జరిగించునుగాక. ఆమేన్.